హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 36. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మసూర్ దాల్ ఇంకా మూంగ్ దాల్తో దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అది ఎలా చేసుకున్నానో చెప్తాను. నేనైతే తెల్లవారుజామున, అంటే మనం కావాలంటే నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు. నేను ఇది తెల్లవారుజామున 5 o'clock టైంలో అయితే ఒక గ్లాస్ మసూర్ హోల్ గ్రామ్ తీసుకున్నాను. మనకి మసూర్ హోల్ గ్రామ్ లేకపోతే మసూర్ దాల్ అయినా తీసుకోవచ్చు. నార్మల్ ఎర్రకందిపప్పు మన చాయిస్. నాకు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి మసూర్ హోల్ గ్రామ్, ఇంకొక గ్లాస్ అయితే పెసలు తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్ తోటి. అవి 2 glasses తీసుకున్న తర్వాత వాటిలో ఒక పావు గ్లాస్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. దానిలోకి అయితే నేను ఒక 2 spoons రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. రైస్ అనేది మన చాయిస్, వేసుకోకుండా ఏం కాదు. కాకపోతే దోశ కొంచెం క్రిస్పీగా ఉంటుంది అని చెప్పేసి రైస్ కూడా యాడ్ చేసుకుని అయితే సోక్ చేసుకోవాలి. నేను 5 o'clock సోక్ చేశాను కదా, 9 o'clock నా బ్రేక్ఫాస్ట్ టైం. ఆ టైంలో అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మనకు కావాలంటే ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకుని కూడా మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఏం చేశానంటే అది ప్రిపేర్ చేసుకునేటప్పుడు 9 o'clockకి అవన్నీ కూడా ఇంకొకసారి వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి అవన్నీ కూడా వేసుకున్న తర్వాత నానపెట్టుకున్నాయన్నీ దానిలోకి కొంచెం జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. నేనైతే కొంచెం బీట్రూట్ కూడా యాడ్ చేసుకున్నాను. బీట్రూట్ కానీ క్యారెట్ కానీ అలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే బీట్రూట్ యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకోకపోయినా ఏం కాదు. కాకపోతే ఈరోజు నా ఫుడ్లో కొంచెం వెజ్జీస్ అనేది తక్కువగా ఉన్నాయి నేను తీసుకోవాల్సిన ఫుడ్లో. అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్లోకి మార్నింగ్ దోశలో ఈ బీట్రూట్ అయితే కొంచెం యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అది ఒక దోశ తీసుకున్నాను. దానిలోకి అయితే కోకోనట్ చట్నీ తీసుకున్నాను. ఈరోజు అయితే డ్రై నట్స్ ఏం తీసుకోలేదు. యాక్చువల్లీ నేను నైట్ సోక్ చేయడం మర్చిపోయాను. అందుకని చెప్పేసి డ్రై నట్స్ అయితే అవాయిడ్ చేసేసాను. ఇంకా ఇవి ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నాక ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు వైట్ రైస్, చికెన్ కర్రీ, కొంచెం కీరా సాలాడ్, ప్లెయిన్ కర్డ్ అయితే తీసుకున్నాను. అంటే కర్డ్ రైస్లోకి ఏం తీసుకోలేదు, నార్మల్ ఒక కర్డ్ బౌల్లో అయితే తీసుకున్నాను. ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా నేను చికెన్ అలా తిన్న రోజు ఈవినింగ్ డిన్నర్ కొంచెం లైట్గా తీసుకుంటాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఈరోజు ఏం చేశానంటే ఫ్రూట్ బాల్ తీసుకున్నాను. ఫ్రూట్ బాల్లోకి అయితే కొన్ని గ్రేప్స్, ఒక బనానా, ఇంకొక చిన్నది పైనాపిల్, మొత్తం ఒక చిన్న పైనాపిల్ అంతా కూడా తీసేసుకున్నాను. అవన్నీ సన్నగా కట్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని అయితే ఫ్రూట్ బాల్ తీసేసుకున్నా డిన్నర్లోకి అయితే. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.